Jungle. Audio Jungle. హామీ నెరవేర్చిన వేళ సొంత మేనిఫెస్టో అమలు 8వ వార్డు కౌన్సిలర్లకు అభినందన వెలువ. ఎల్లారెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత తుంగలో తొక్కడం నేటి తరం రాజకీయాల్లో చూస్తున్నాం. కానీ ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ముందడుగు వేసి 8వ వార్డు కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా శభాష్ అనిపించుకున్నారు. ఇటీవల జరిగిన ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ధి శ్రీధర్ గుప్తా అఖండ విజయం సాధించారు. ప్రధాన పార్టీ అభ్యర్థులను ఓడించి ఓటర్ల అభిమానాన్ని చురగొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధి శ్రీధర్ గుప్తా ప్రకటించినటువంటి అమ్మాయి వివాహానికి 11,000 రూపాయల హామీని గురువారం అమలు చేశారు. 8వ వార్డులో ఉన్న అమ్మాయిలలో ఎవరికైనా వివాహం జరిగితే 11,000 రూపాయలు అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఈ మేరకు 8వ వార్డులోని ముషెట్టి నాగరాజ్, అనిత దంపతుల కుమార్తె ముషెట్టి హర్షిత వివాహం అజయ్తో గురువారం ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముషెట్టి హర్షితకు 11,000 రూపాయలతో పాటు చీరే సారెతో సిద్ధి శ్రీధర్ గుప్తా, స్నేహ గుప్తా దంపతులు సత్కరించారు. సిద్ధి శ్రీధర్ గుప్తా మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఘోర పరాజయం పొందారు. 8వ వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలో ఆడపిల్ల వివాహానికి 11,000, అంత్యక్రియలకు 10,000, ఆడపిల్ల జన్మిస్తే 11,000, 6 నెలలకు ఒకసారి ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తామని సిద్ధి శ్రీధర్ గుప్తా ప్రకటించారు. అలాగే 8వ వార్డు ప్రజల కోసం బాడీ ఫ్రీజర్ ను సమర్పించుకుంటామని హామీ ఇచ్చారు. వార్డులో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఎలాంటి అవినీతికి తావు లేకుండా అనుమతులు ఇప్పిస్తామని వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలో మరో ముఖ్యమైనది, ఇచ్చిన హామీలు మర్చిపోయే రాజకీయ నాయకులు ఉన్న ఈ సమయంలో హామీలను నెరవేర్చేయడానికి నడుం బిగించిన సిద్ధి శ్రీధర్ గుప్తాను మిగతా నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు.